బావుందమ్మాయి. ఇంత పెద్ద గొడవ జరిగితే దానికి బాధపడకుండా మీ బావ ఫోటో చూసుకుంటున్నావా? పిచ్చి పిన్ని, ఎంత బాధలో ఉన్నా నాకు ఆనందాన్నిచ్చేది నా బావే. ఉమ్, అయినా నా జీవితమే నా బావైనప్పుడు మా నాన్న తిట్టాడని నేను బాధపడుతూ కూర్చుంటే మా బావని ప్రేమించేదెప్పుడు? సరిపోయింది. ఏంటమ్మాయి, ఏం ఆలోచిస్తున్నావు? ఆ భూమి గురించి పిన్ని. వద్దు, ఇంకేం ఆలోచించొద్దు. ఇప్పుడప్పుడే దాన్ని ఏదో చేద్దామన్న ఆలోచన, అస్సలు ప్లాన్ కూడా వెయ్యొద్దు. ఈరోజు నీ కూతురు వేసిన ప్లాన్ కంటే గొప్ప ప్లాన్ ఉంటుందా? కానీ చూడు, ఆఖరి నిమిషంలో ఎలా తప్పించుకుందో. నేను అది తప్పించుకోవడం గురించి ఆలోచించట్లేదు పిన్ని. దత్తత ఎందుకు వద్దందా అని ఆలోచిస్తున్నాను. చెప్పింది కదమ్మాయి, మీ ఇద్దరికి ఇష్టమైన రోజున ఆ దత్తత ఏదో పూర్తి చేద్దాము అని. మా తల్లి కూతుళ్ళం చచ్చే వరకు ఇష్టపడమని దానికి తెలుసు పిన్ని. ఆ రోజు శోభాచంద్రలా నాటకం ఆడినప్పుడే నేను దత్తత ఆపాలని చూస్తే నాకు దయ్యం పట్టిందని రివర్స్లో అది నాటకం ఆడి ఆ రోజు దత్తతలో కూర్చుంది. ఇదిగో ఈ రోజేమో మా ఇష్టం అని చెప్పి తప్పించుకుంది. తప్పించుకోవడం వెనుక ఏదో కారణం ఉంది పిన్ని. అదేంటో తెలుసుకోవాలి.